కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. కైలాస పర్వతం చైనా అధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది చైనా టిబెట్ సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 6,656 మీటర్లు అంటే 21,778 అడుగులు ఎత్తైన శిఖరం. అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. కైలాస పర్వతాన్ని ఎందుకు ఎవరు అధిరోహించలేకపోతున్నారు? ఆ ప్రాంతం రహస్యం ఏంటి? కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. ఆ కైలాసనాథుడే తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ కైలాస పర్వతంపై విమానాలు కూడా తిరగవని, అలా ప్రయత్నించిన విమానాలు కనిపించకుండా పోయాయని అంటూ ఉంటారు. ఇలా కైలాస పర్వతం మిస్టరీలను ఛేదించడానికి ఎన్నో పరిశోధనలు ఇప్పటివరకు జరిగాయి. కానీ వాటిని ఎవరూ ఛేదించలేకపోయారు. శివపురాణం నుంచి విష్ణు పురాణం, స్కంద పురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. అనేక గ్రంథాలలో ఇది భూమి అక్షం నుండి స్వర్గానికి మార్గంగా చెబుతూ ఉంటారు. కైలాస పర్వతం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. చాలామంది అధిరోహకులు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ వారంతా విఫలమయ్యారు. రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్టాకోవ్ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది. మరో పర్వతారోహకుడు కల్నల్ ఆర్సే విల్సన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోవడంతో వెనక్కి వచ్చేశాడు. కైలాస పర్వతం గురించి అనేక వాదనలు ఉన్నాయి. కైలాస పర్వతం మీద మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కొందరు తెలిపారు. ఇక్కడి నుంచి వింత శబ్దాలు వస్తూనే ఉంటాయని చెబుతూ ఉంటారు. కైలాష్లో గ్రహాంతరవాసులు, యతులు నివసిస్తున్నారని కూడా వాదనలు ఉన్నాయి. మంచుతో నిండిన పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వత సౌందర్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటికి అలాగే ఉన్నాయి. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస్థాల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరు పొందింది. ఈ పర్వతయాత్ర నుంచి తిరిగి వచ్చిన వారి చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఎన్నో షాకింగ్ విషయాలను తెలిపారు. అంతేకాదు, ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారి వయస్సు పెరుగుతుందని, అందుకే అలా వెళ్ళిన వారు తిరిగి రారని అంటున్నారు. ఇలా ఈ పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ రహస్యాలను మాత్రం ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు. ఎందుకంటే కైలాస పర్వతం లయకారుడైన పరమశివుడి ఆవాసమని హిందువుల నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో పిట్టల శబ్దాలు వినిపిస్తాయి, అవి మా ఇంట్లో పెంచుకుంటున్నవే.